రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరాటం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళనలు ఎప్పటినుంచో వ్యక్తమవుతున్నాయి. తామిచ్చిన దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాలోకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడంతో రష్యా ప్రతిస్పందన మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళనలు చెలరేగాయి. కానీ మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైందని ఉక్రెయిన్ సైన్యం మాజీ కమాండర్ చెప్పారు. రష్యా తరపున ఉత్తర కొరియా సైన్యం బరిలోకి దిగడం, ఇరాన్ తయారీ డ్రోన్లు మాస్కో వాడడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య క్షిపణి ప్రయోగాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా దూకుడుగా చర్యలు తీసుకుంటుండగా రష్యా దూకుడు చర్యలతో సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైన్యం మాజీ కమాండర్ ఇన్ చీఫ్ జలూజ్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాల్ని చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లు భావిస్తున్నానని అన్నారు. యుద్ధంలో రష్యా మిత్రదేశాలు పాల్గొనడం ఇదే విషయాన్ని సూచిస్తోందన్నారు. ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్పై పోరాడుతున్నారని ఆయన చెప్పారు. ఇరాన్ రూపొందించిన డ్రోన్లను రష్యా ప్రయోగిస్తుండటంతో ఉక్రెయిన్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఉత్తర కొరియా దళాలు, ఇరాన్ ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. బ్రిటన్లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న ఆయన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాజా సంక్షోభం మరింత విస్తరించకుండా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్రదేశాలకు జలూజ్నీ విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్రిక్తతల్ని ఇక్కడితో ఆపడం సాధ్యమేనన్న ఆయన కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామ్య పక్షాలు దీన్ని అర్థం చేసుకోవడం లేదన్నారు. ఉక్రెయిన్కు ఇప్పటికే అనేక మంది శత్రువులు ఉన్నారన్న మాట వాస్తవమేనని వ్యాఖ్యానించారు. ఒంటరిగా యుద్ధంలో తమ దేశం గెలవడంపై అనుమానాలు ఉన్నాయని జలూజ్నీ అన్నారు. కాగా ఈ ఏడాది మొదట్లో అభిప్రాయ భేదాలతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జలూజ్నీని కమాండ్ ఇన్ చీఫ్ పదవి నుంచి తొలగించారు.